నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. రోమన్ 3లో సెకండ్ ప్రాబ్లం. సాల్వ్ ద ఈక్వేషన్ 8x⁴ minus 2x³ minus 27x² plus 6x plus 9 = 0. ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ సాల్వ్ చేయమంటున్నాడు. అంటే సాల్వ్ చేస్తే మొత్తం 4 వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఒక కండిషన్ ఇచ్చాడు. ఏమంటున్నాడు? గివెన్ దట్ టూ రూట్స్ హ్యావ్ సేమ్ అబ్సల్యూట్ వాల్యూ బట్ ఆర్ ఆపోజిట్ సైన్స్. టూ రూట్స్ రెండు సేమ్ వాల్యూ ఉంటాయి. అంటే రెండు రూట్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. అయితే ఎలా ఉండాలి? ఆపోజిట్ సైన్ ఉండాలి. ఒక దాని ముందు గుర్తు ప్లస్ ఉంటే కనుక ఇంకో దాని ముందు మైనస్ తీసుకొని గివెన్ ఈక్వేషన్ సాల్వ్ చేయమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక 8x⁴ minus 2x³ minus 27x² plus 6x plus 9 = 0 ఉంది. గివెన్ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే కనుక a0x⁴ ప్లస్ a1x³ ప్లస్ a2x² ప్లస్ a3x ప్లస్ a4 = 0 లాగా ఉంటుంది. రూట్స్కి రిలేషన్ ఇచ్చాడు కాబట్టి రూట్స్ తీసుకొని మాత్రమే సాల్వ్ చేయాలి. ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్కి 4 రూట్స్ ఉంటాయి. ఆ 4 రూట్స్ని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అనుకుంటున్నాం. లెట్స్ ఆల్ఫా కమా బీటా కమా గామా కమా డెల్టా బి ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్కి 4 రూట్స్ ఉంటాయి, 4 కండిషన్స్ ఉంటాయి. S1, S2, S3, S4 ఉంటుంది. S1 అంటే కనుక సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా. S1 అంటే ఫార్ములా -a1/a0 వస్తుంది, మైనస్ ఆఫ్ -2/8 వస్తుంది. 2 1s 2 4s క్యాన్సిల్ అయిపోతే కనుక 1/4 వస్తుంది. దాని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. నెక్స్ట్ S2 అంటే కనుక సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ వస్తుంది. కాబట్టి ఆ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ అంటే కనుక ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ ఆల్ఫా డెల్టా ప్లస్ బీటా గామా ప్లస్ బీటా డెల్టా ప్లస్ గామా డెల్టా అనేది S2 యొక్క వాల్యూ వస్తుంది. S2 అంటే a2/a0. a2 యొక్క వాల్యూ -27 ఉంది, a0 యొక్క వాల్యూ 8 ఉంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటాం. S3 అంటే సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ వస్తుంది. దీన్ని ఈజీగా ఉండడం కోసం కొద్దిగా సింప్లిఫై చేసిన తర్వాత ఎలా ఉంటుంది? ఆల్ఫా బీటా ఇంటూ గామా ప్లస్ డెల్టా ప్లస్ గామా డెల్టా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. S3 అంటే కనుక -a3/a0 వస్తుంది. కాబట్టి -6/8 వస్తుంది. 2 3s 2 4s క్యాన్సిల్ కాబట్టి -3/4 వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటున్నాం. S4 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 4 రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఇంటూ డెల్టా వస్తుంది. S4 అంటే a4/a0. a4 యొక్క వాల్యూ 9 ఉంది, a0 యొక్క వాల్యూ 8 ఉంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుంటున్నాం. ఇక్కడ ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్కి 4 రూట్స్ తీసుకుంటే 4 కండిషన్స్ S1, S2, S3, S4 వస్తుంది. ఇప్పుడు గివెన్ కండిషన్ చూస్తే కనుక గివెన్ కండిషన్ ఏమంటాడు? 2 రూట్స్ ఆర్ సేమ్ అబ్సల్యూట్ వాల్యూ. 2 రూట్స్ అంటే కనుక ఆల్ఫా బీటా తీసుకోవచ్చు, బీటా గామా తీసుకోవచ్చు, గామా ఆల్ఫా లేదా గామా డెల్టా ఏ అని తీసుకోవచ్చు. నేను 2 రూట్స్ ఆల్ఫా బీటా అనుకుంటున్నాను. సేమ్ అబ్సల్యూట్ వాల్యూ అంటే రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇంకా ఏమంటున్నాడు? బట్ ఆర్ ఆపోజిట్ సైన్స్. అంటే రెండు యొక్క సైన్స్ ఎలా ఉండాలి? ఆపోజిట్ ఉండాలి. ఒక దాని ముందు ప్లస్ తీసుకుంటే కనుక ఇంకో దాని ముందు మైనస్ తీసుకోవాలి. ఇక్కడ వాడు ఇచ్చినటువంటి కండిషన్ ఏం రాసుకోవచ్చు? ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బీటా. 2 రూట్స్ ఈక్వల్, ఆపోజిట్ సైన్స్ అంటే కనుక ఒక దాని ముందు ప్లస్ ఉండి ఇంకో దాని ముందు మైనస్ తీసుకోవాలి. ఇది తీసుకొని ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఇంకా దీని నుంచి ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలంటే కనుక మైనస్ బీటా లెఫ్ట్ సైడ్ వస్తే కనుక ప్లస్ బీటా వస్తుంది. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఈ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0ని ఈక్వేషన్ 2లో ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసేయండి. మనకు 2 వాల్యూస్ వస్తాయి. ఇక్కడ పుట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0 in ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ నెంబర్ 2లో ఏముంది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది. ప్లస్ ఇంక రిమైనింగ్ ఏముంది? ఈక్వేషన్ 2లో గామా ప్లస్ డెల్టా ఉంది. ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ 1/4 ఉంది. 0 ప్లస్ గామా ప్లస్ డెల్టా అంటే కనుక గామా ప్లస్ డెల్టా వస్తుంది. ఇక్కడ గామా ప్లస్ డెల్టా ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది? 1/4 వస్తుంది. ఈ గామా ప్లస్ డెల్టా ఈక్వల్ టు 1/4ని నెక్స్ట్
ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు జీరోని ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేశాను. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు జీరోని నెక్స్ట్ గామా ప్లస్ డెల్టా యొక్క వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. కాబట్టి పుట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0 కామా గామా ప్లస్ డెల్టా ఈక్వల్ టు 1/4 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 4. ఈక్వేషన్ నెంబర్ 4ని అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ గామా ప్లస్ డెల్టా యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈక్వేషన్ నెంబర్ 4 ఏం కనిపిస్తుంది ఇక మనకి ఆల్ఫా బీటా ఇంటూ గామా ప్లస్ డెల్టా ఉంది. గామా ప్లస్ డెల్టా యొక్క వాల్యూ ఎంత ఉంది 1/4 ఉంది. తర్వాత గుర్తు ఏం కనిపిస్తుంది ప్లస్ గామా డెల్టా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ 0 ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఏం కనిపిస్తుంది -3/4 ఉంది. ఆల్ఫా బీటా ఇంటూ 1/4 అంటే కనుక ఆల్ఫా బీటా బై 4 గామా డెల్టా ఇంటూ 0 అంటే కనుక 0ని యాడ్ చేయడంలో వాల్యూ చేంజ్ కాదు కాబట్టి ఆల్ఫా బీటా బై 4 ఈక్వల్ టు రైట్ సైడ్ ఉంది -3/4. బోత్ సైడ్ డినామినేటర్లో 4 క్యాన్సిల్ అయిపోతే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ ఏమొస్తుంది -3 వస్తుంది. ఈ ఆల్ఫా ఇంటూ బీటా యొక్క వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 5లో సబ్స్టిట్యూట్ చేసే కనుక ఏ వాల్యూ వస్తుంది గామా ఇంటూ డెల్టా యొక్క వాల్యూ వస్తుంది. కాబట్టి పుట్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు -3 ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వేషన్ నెంబర్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈక్వేషన్ నెంబర్ 5 చూస్తే కనుక ఆల్ఫా ఇంటూ బీటా అంటే వాల్యూ -3 ఇంటూ ఏముంది గామా డెల్టా ఈక్వల్ టు రైట్ సైడ్ యొక్క వాల్యూ 9/8 ఉంది. 3 1s 3 3s క్యాన్సిల్ అయిపోతే కనుక గామా డెల్టా ఈక్వల్ టు మైనస్ వాల్యూ రైట్ సైడ్ వస్తుంది. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది -3/8 ఉంది. ఇక జాగ్రత్తగా చూడండి గామా ప్లస్ డెల్టా ఉంది గామా ఇంటూ డెల్టా ఉంది. గామా వాల్యూ డెల్టా వాల్యూ కావాలంటే కనుక గామా మైనస్ డెల్టా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఉంది ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఉంది. ఆల్ఫా బీటా కావాలంటే కనుక ఆల్ఫా మైనస్ బీటా కావాలి. మనకి ఏ ప్లస్ బి ఏ ఇంటూ బి ఉంటే కనుక ఏ మైనస్ బి వాల్యూ రావాలంటే ఫార్ములా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ -4ab ఫార్ములా రాసుకోవచ్చు. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ఇంటూ బీటా ఉంది కాబట్టి ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ రావాలి అంటే కనుక ఫార్ములా ఏం రాసుకోవాలి ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -4 ఆల్ఫా బీటా రాసుకోవచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ 0 ఉంది 0ని స్క్వేర్ చేసుకుని 0 -4 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా యొక్క వాల్యూ -3 ఉంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 4 ఇంటూ 3 అంటే కనుక 12. కాబట్టి ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ 0 + 12 అంటే కనుక 12 వస్తుంది. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 12 అయితే కనుక ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ రావాలంటే కనుక స్క్వేర్ బాండ్ ఏం చేయాలి రూట్ అప్లై చేయాలి. ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ ఎంత వస్తుంది వాల్యూ √12 వస్తుంది. ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు √12 ఉంది. 12ని వాల్యూ చేంజ్ కాకుండా 4 ఇంటూ 3 రాస్తే కనుక 4 రూట్లోంచి బయటకు వస్తే వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇంకా రూట్లో వాల్యూ ఎంత ఉంటుంది 3 ఉంటుంది. ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా యొక్క వాల్యూ 2√3 ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ 0 ఉంది. ఆ రెండింటిని సాల్వ్ చేస్తే కనుక మనకి ఆల్ఫా వాల్యూ బీటా యొక్క వాల్యూ వస్తుంది. ఓకేనా. ఇక్కడ సెన్స్ ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ ఎంత ఉంది మన దగ్గర 0 ఉంది. ఆల్ఫా మైనస్ బీటా యొక్క వాల్యూ ఎంత వచ్చేస్తుంది 2√3 వస్తుంది. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0ని ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 2√3ని సాల్వ్ చేస్తున్నాం. రెండింటిని యాడ్ చేస్తే కనుక ప్లస్ బీటా మైనస్ బీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే కనుక 2 ఆల్ఫా 0 + 2√3 అంటే కనుక 2√3 బోత్ సైడ్ 2 క్యాన్సిల్ అయిపోతే కనుక ఆల్ఫా ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది √3 వస్తుంది. ఇంకా బీటా వాల్యూ రావాలి అంటే కనుక ఇక చూడండి ఆల్ఫా ఈక్వల్ టు వాల్యూ ఎంత ఉంది మైనస్ బీటా ఉంది. సెన్స్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బీటా అంటే బీటా ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది మైనస్ ఆల్ఫా వస్తుంది. ఆల్ఫా యొక్క వాల్యూ √3 ఉంది కాబట్టి బీటా యొక్క వాల్యూ ఎంత వస్తుంది -√3 వస్తుంది. ఆల్ఫా వాల్యూ ఉంది బీటా వాల్యూ ఉంది. ఇంకేం కావాలి గామా డెల్టా యొక్క వాల్యూ కావాలి. గామా డెల్టా వాల్యూస్ రావాలి అంటే కనుక గామా ప్లస్ డెల్టా యొక్క వాల్యూ ఉంది. గామా ప్లస్ డెల్టా యొక్క వాల్యూ ఎంత ఉంది 1/4 ఉంది. గామా ఇంటూ డెల్టా యొక్క వాల్యూ ఉంది. గామా డెల్టా రావాలంటే కనుక గామా మైనస్ డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫార్ములా రాసుకోవాలి గామా మైనస్ డెల్టా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు గామా ప్లస్ డెల్టా హోల్ స్క్వేర్
4 గామా డెల్టా. గామా ప్లస్ డెల్టా యొక్క వాల్యూ ఎంత ఉంది? 1/4 ఉంది. 1/4ని స్క్వేర్ చేస్తే కనుక 1/16 మైనస్ 4 ఇంటూ గామా ఇంటూ డెల్టా. గామా ఇంటూ డెల్టా యొక్క వాల్యూ ఎంత ఉంది? -3/8. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 3/8. 16కి 8కి ఎల్సిఎం చూస్తే కనుక ఎంత వస్తుంది? 16 ఎల్సిఎం అవుతుంది. ఫస్ట్ టర్మ్ ఎల్సిఎం ఉంది కాబట్టి మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ టర్మ్లో 8 ఉంది కాబట్టి 16 రావాలంటే 2తో మల్టిప్లై చేయాలి. 2 4 8. 8 ఇంటూ 3 అంటే కనుక 24. 1 + 24 అంటే కనుక 25 అవుతుంది. కాబట్టి గామా మైనస్ డెల్టా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 25/16 అయితే కనుక దీనికి స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే గామా మైనస్ డెల్టా యొక్క వాల్యూ వస్తుంది. లెఫ్ట్ సైడ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. రైట్ సైడ్ రూట్ ఆఫ్ 25/16 వస్తుంది. రూట్ ఆఫ్ 25/16 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది? 5/4 వస్తుంది. గామా ప్లస్ డెల్టా యొక్క వాల్యూ ఉంది, గామా మైనస్ డెల్టా యొక్క వాల్యూ ఉంది. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే కనుక గామా వాల్యూ డెల్టా వాల్యూ వస్తుంది. ఇక్కడ సిన్స్ గామా ప్లస్ డెల్టా యొక్క వాల్యూ ఎంత ఉంది? గామా ప్లస్ డెల్టా ఈక్వల్ టు 1/4 ఉంది. అలానే గామా మైనస్ డెల్టా యొక్క వాల్యూ 5/4 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక ప్లస్ డెల్టా మైనస్ డెల్టా క్యాన్సిల్ అయిపోతుంది. గామా ప్లస్ గామా అంటే కనుక 2 గామా వస్తుంది. 1/4 ప్లస్ 5/4 అంటే కనుక ఎంత వస్తుంది వాల్యూ? 6/4. 2 1s 2 3s క్యాన్సిల్ అయిపోతే కనుక డెల్టా ఈక్వల్ వాల్యూ ఎంత వస్తుంది? 3/4 వస్తుంది. డెల్టా వాల్యూ ఉంది. ఇంకా గామా వాల్యూ రావాలి అంటే కనుక సిన్స్ గామా ఇంటూ డెల్టా ఈక్వల్ టు మనకి కండిషన్ కనిపిస్తూ ఉంది. గామా ఇంటూ డెల్టా ఈక్వల్ టు వాల్యూ -3/8 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 గామా ఈక్వల్ టు 6/4 అయితే కనుక గామా ఈక్వల్ టు 3/4. గామా వాల్యూ 3/4 ఉంది కాబట్టి 3/4 ఇంటూ డెల్టా ఈక్వల్ టు -3/8. బోత్ సైడ్ 3 3 క్యాన్సిల్ అయిపోతుంది. 4 1s 4 2s క్యాన్సిల్ అయిపోతే కనుక -1/2 వస్తుంది. ఓకేనా? అది గామా వాల్యూ డెల్టా వాల్యూ ఫైండ్ వచ్చాడు. గామా ఈక్వల్ టు వాల్యూ 3/4, అలానే డెల్టా ఈక్వల్ టు వాల్యూ -1/2 వస్తుంది. ఈ రూట్సే గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది కాబట్టి x ఈక్వల్ టు ఆల్ఫా యొక్క వాల్యూ √3, నెక్స్ట్ బీటా యొక్క వాల్యూ -√3, గామా యొక్క వాల్యూ 3/4, నెక్స్ట్ డెల్టా యొక్క వాల్యూ -1/2. రూట్స్ గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్ అయితే కాబట్టి √3, -√3, 3/4, -1/2 అనేటువంటి ఈక్వేషన్ మనకి ఏమైతే సొల్యూషన్స్ అయితే కాబట్టి సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అవుతాయి. అది వాడు ఇచ్చినటువంటి కండిషన్ నుంచి రూట్స్ సాల్వ్ చేయటం. పాస్ కొట్టు కింద. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ వన్ 7 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్కువసార్లు రిపీటెడ్ ప్రాబ్లం, జాగ్రత్త వినండి. సాల్వ్ ద ఈక్వేషన్ 18x³ + 81x² + 121x + 60 = 0 అయితే కనుక ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అయితే ఒక కండిషన్ ఇచ్చాడు. ఏమంటున్నాడు? గివెన్ దట్ 1 రూట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ది సమ్ ఆఫ్ ది రిమైనింగ్ రూట్స్. ఒక రూట్ అనేది రిమైనింగ్ 2 రూట్స్ యొక్క సమ్లో ఎంత ఉందంటున్నాడు? హాఫ్ ఉంటే కనుక ఈక్వేషన్ సాల్వ్ చేయమంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక 18x³ + 81x² + 121x + 60 = 0 ఉంది. గివెన్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి థర్డ్ డిగ్రీ తోటి కంపేర్ చేస్తే కనుక a0x³ + a1x² + a2x + a3 = 0. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి? 3 రూట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి వాటిని ఏమనుకుందాం మనం? ఆల్ఫా కామా బీటా కామా గామా బి ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి. ఎన్ని కండిషన్స్ వస్తాయి? 3 కండిషన్స్ వస్తాయి. ఏంటి ఇవి? S1, S2, S3. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ వచ్చినప్పుడు S1 అంటే మీనింగ్ సమ్ ఆఫ్ రూట్స్. రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేస్తే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది. S1 అంటే ఫార్ములా -a1/a0. a1 యొక్క వాల్యూ 81 ఉంది, a0 యొక్క వాల్యూ 18 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? 9తో క్యాన్సిల్ అవుతుంది. 9 9s 81, 9 2s 18 కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా యొక్క వాల్యూ -9/2 వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. నెక్స్ట్ S2 అంటే కనుక మనకి 3 రూట్స్ వచ్చినప్పుడు S2 యొక్క కండిషన్ ఏమని చెప్పాం? ఆల్ఫా బీటా ప్లస్
బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అనేది S2 యొక్క వాల్యూ అవుతుంది. S2 అంటే ఫార్ములా A2/A0 కాబట్టి A2 యొక్క వాల్యూ 121 ఉంది, A0 యొక్క వాల్యూ 18 ఉంది. దీన్ని క్యాన్సిల్ చేయలేము, దాని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటున్నాం. నెక్స్ట్ S3 అంటే కనుక 3 రూట్స్ వచ్చినప్పుడు S3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ వస్తుంది, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వస్తుంది. S3 అంటే ఫార్ములా -A3/A0, A3 యొక్క వాల్యూ 60 ఉంది, A0 యొక్క వాల్యూ 18 ఉంది. ఇది ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవుతుంది. దీంతో క్యాన్సిల్ అవుతుంది, 6తో క్యాన్సిల్ అవుతుంది. 6 10s 60, 6 3s 18 కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా యొక్క వాల్యూ -10/3 వస్తుంది. ఇంకా దీని నుంచి ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ, గామా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి కనుక మనకు కావాల్సినటువంటి గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ వస్తుంది. ఆల్ఫా బీటా గామా యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక వాడు ఇచ్చినటువంటి రూట్స్కి రిలేషన్ ఏదైతే ఇచ్చాడో దాన్ని యూజ్ చేసుకొని మాత్రమే మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ గివెన్ కండిషన్ చూస్తే కనుక ఏమి ఇచ్చాడు గివెన్ కండిషన్? ఈ కండిషన్ అనుకున్న జాగ్రత్తగా రావాలి మనకి. వన్ రూట్ ఈస్ ఈక్వల్ టు ది, ఒక రూట్ అనేది ఈక్వల్ అవుతుంది. ఒక రూట్ ఏమనుకోవచ్చు మనం? ఆల్ఫా అనుకోవచ్చు, లేదా బీటా ఈక్వల్ అనుకోవచ్చు, లేదా గామా అనుకోవచ్చు. ఒక రూట్ ఆల్ఫా కాబట్టి వన్ రూట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉందంటాడు? హాఫ్ అంటే కింద వాల్యూ ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఇక్కడ హాఫ్ ఎలా ఉంటుంది? సమ్ ఆఫ్ ది రిమైనింగ్ రూట్స్ అంటే వన్ రూట్ ఈక్వల్ టు ఇక్కడ రాసినటువంటి రూట్ ఏదైతే ఉందో అది కాకుండా రిమైన్ రూట్స్ యొక్క సమ్కి ఎలా ఉంటుంది? హాఫ్ ఉంటుంది. ఇంకా రిమైన్ రూట్స్ ఏమున్నాయి మనకి? బీటా గామా ఉన్నాయి. రిమైన్ రూట్స్ యొక్క సమ్ అంటే కనుక బీటా ప్లస్ గామా అవుతుంది. కాబట్టి వన్ రూట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ది సమ్ ఆఫ్ ది రిమైన్ రూట్స్ అంటే కనుక కండిషన్ రాసుకోవచ్చు. ఆల్ఫా ఈక్వల్ టు బీటా ప్లస్ గామా/2 కానీ, లేదా బీటా ఈక్వల్ టు గామా ప్లస్ ఆల్ఫా/2 కానీ, లేదా గామా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా/2 కానీ కండిషన్ రాసి కనుక మనం సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? ఆల్ఫా ఈక్వల్ టు బీటా ప్లస్ గామా/2 అయితే కనుక దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి 2 లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. 2 ఆల్ఫా ఈక్వల్ టు ఏమొస్తుంది? బీటా ప్లస్ గామా వస్తుంది. కాబట్టి బీటా ప్లస్ గామా యొక్క వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేసి కనుక మనకి ఆల్ఫా యొక్క వాల్యూ వస్తుంది. 2 ఆల్ఫా ఈక్వల్ టు బీటా ప్లస్ గామా అంటే కనుక బీటా ప్లస్ గామా ఈక్వల్ ఏమనుకోవచ్చు? 2 ఆల్ఫా అనుకోవచ్చు. ఏ ఈక్వల్ టు బి అన్నా, బి ఈక్వల్ టు ఏ అన్న ఒకటే కాబట్టి పుట్స్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 2 ఆల్ఫా ఇన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ ఈక్వేషన్ 2లో బీటా ప్లస్ గామా దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక ఈక్వేషన్ నెంబర్ 2 ఏముంది మనకి? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా యొక్క వాల్యూ 2 ఆల్ఫా. ఇక్కడ ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఎంత ఉంది? 9/2 ఉంది. ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా అంటే కనుక 3 ఆల్ఫా వస్తుంది ఈక్వల్ టు రైట్ సైడ్ -9/2. 3 1s 3 3s క్యాన్సిల్ అయిపోతే కనుక ఆల్ఫా ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది? -3/2 వస్తుంది. ఇక్కడ నుంచి 2 రకాలుగా చేయొచ్చు. ఈ ఆల్ఫా ఇందులో సబ్స్టిట్యూట్ చేసి కనుక బీటా ప్లస్ గామా వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేసి కనుక బీటా ఇంటూ గామా వస్తుంది. బీటా ప్లస్ గామా, బీటా ఇంటూ గామా ఉంటే కనుక బీటా వాల్యూ గామా వాల్యూ రావాలంటే కనుక బీటా మైనస్ గామాలో ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని సాల్వ్ చేస్తే బీటా వాల్యూ గామా వాల్యూ వస్తుంది. కానీ ఒక రూట్ వచ్చేసింది కాబట్టి ఒక సొల్యూషన్ వచ్చేస్తుంది. ఆల్ఫా ఈక్వల్ టు -3/2 ఒక రూట్ అయితే కనుక దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు? ఎక్స్ ఈక్వల్ టు -3/2 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 అవుతుంది. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి ఒక సొల్యూషన్ వచ్చింది అంటే కనుక ఈక్వేషన్ డివైడ్ చేసి మనకి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. దాన్ని సాల్వ్ చేస్తే రిమైనింగ్ 2 వాల్యూస్ వస్తాయి. ఓకేనా? కాబట్టి ఒక సొల్యూషన్ తోటి ఈక్వేషన్ డివైడ్ చేయాలంటే కనుక 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. మామూలు డివిజన్ ప్రకారం డివైడ్ చేయొచ్చు, లేదా సింథటిక్ డివిజన్ ప్రకారం డివైడ్ చేయొచ్చు. సింథటిక్ డివిజన్ ప్రకారం గివెన్ ఈక్వేషన్ని -3/3 డివైడ్ చేద్దాం. ఈక్వేషన్లో ఉండే కోర్స్ అనేది ఆర్డర్లో రాస్తే కనుక 18 ఉంది. నెక్స్ట్ తర్వాత వాల్యూ 81 ఉంది. నెక్స్ట్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 121 ఉంది. నెక్స్ట్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ 60 ఉంది. ఫస్ట్ వాల్యూ 0. 18 + 0 అంటే కనుక 18. 18 ఇంటూ -3/2 అంటే కనుక మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ వస్తుంది. 2 1s 2 9s క్యాన్సిల్ అయిపోతుంది. 9 ఇంటూ 3 అంటే కనుక 27 వస్తుంది. కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేయడం రావాలి. ఇది ఇంటూ వాల్యూ మల్టిప్లై చేయాలి. ఇక్కడ -3/2 ఇంటూ 18 రాస్తే కనుక 2 1s 2 9s క్యాన్సిల్ అయిపోతుంది. 9 ఇంటూ -3 అంటే కనుక -27. 81 - 27 అంటే కనుక 11లో 7 పోతే 4 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 7 ఉంటుంది. 7లో 2 పోతే కనుక 5 వస్తుంది.
వస్తుంది. కాబట్టి 54 ఇంటూ -3/2 రాయాలి. 54 ఇంటూ -3/2 అంటే కనుక 2 1s 2 27s క్యాన్సిల్ అయిపోతుంది. 27 ఇంటూ -3 అంటే కనుక ప్లస్ ఇంటూ మైనస్ 27 ఇంటూ 3 అంటే కనుక 81 వస్తుంది. 121 -81 రెండింటిని యాడ్ చేసి కనుక వాల్యూ ఎంత వస్తుంది? 40 వస్తుంది. 40 ఇంటూ -3/2 ప్లస్ ఇంటూ మైనస్ 2 1s 2 20 క్యాన్సిల్ అయిపోతుంది. 20 ఇంటూ -3 అంటే కనుక -60 వస్తుంది. ప్లస్ 60 -60 అంటే కనుక వాల్యూ 0. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ని ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ డివైడ్ చేసి కనుక డిగ్రీ 1 లెస్ అయిపోతుంది. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఇది x² కోఎఫిషియంట్, x యొక్క కోఎఫిషియంట్ కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ రాసుకోవచ్చు ఈక్వేషన్ని 18x² ప్లస్ 54x ప్లస్ 40 = 0 వస్తుంది. దీని మొత్తంలోంచి 2ని కామన్ తీసేయచ్చు. 2ని కామన్ తీసే కనుక ఏమొస్తుంది? 2 9s నెక్స్ట్ 2 27s 54 220 వస్తుంది. 2 మల్టిపుల్గా ఉంది కాబట్టి రైట్ సైడ్ పోతే కనుక 0 అయిపోతుంది. ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 9x² ప్లస్ 27x ప్లస్ 20 = 0. దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 20 ఇంటూ 9 అంటే కనుక ఎంత వస్తుంది? 180 వస్తుంది. మల్టిప్లై చేసిన యాడ్ చేసిన వాల్యూ ఎంత రావాలి? 27 రావాలి. ఓకేనా? 20 ఇంటూ 9 అంటే కనుక ఎంత వస్తుంది? ఫ్యాక్టర్స్ ఇక మనకి 180 వస్తుంది. 180కి ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు? 18 ఇంటూ 10గా రాయొచ్చు. 18ని 10ని యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన ఇక మనకి 27 రాదు. 18కి ఫ్యాక్టర్ చూస్తే కనుక 9 ఇంటూ 2 వస్తుంది. ఇంటూ 10 ఉంది. 10ని ఫ్యాక్టర్స్ 5 ఇంటూ 2 రాస్తే కనుక ఈ 2 ఇంటూ 2 4 9 ఇంటూ 5 36 వస్తే ఫ్యాక్టర్స్ ఏమైనా 27 రాదు. నెక్స్ట్ 9 ఇంటూ 5 45 అయినా రాదు. ఇక్కడ 18ని 6 ఇంటూ 3 రాస్తే కనుక 18 అవుతుంది. నెక్స్ట్ 10ని 5 ఇంటూ 2 రాస్తే కనుక 3 ఇంటూ 5 15 6 ఇంటూ 2 12 15 ఇంటూ 12 రాసుకోవచ్చు. 15 ఇంటూ 12 అంటే 180 వస్తుంది. 15ని 12 యాడ్ చేస్తే కనుక 27 అవుతుంది. కాబట్టి ఏ రాసుకోవచ్చు ఫ్యాక్టర్స్? 18x². ఇప్పుడు 27xని వాల్యూ చేంజ్ కాకుండా ఏమేమి రాసుకోవాలి? 15x ప్లస్ 12x రిమైనింగ్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ ప్లస్ 20 ఉంది =0. ఫస్ట్ రెండిట్లో నుంచి 18x² 15xలోంచి ఒక 3ని కామన్ తీయచ్చు, ఈ xని కామన్ తీయచ్చు. 18x²లో 3x కామన్ తీస్తే కనుక 6x వస్తుంది. 15xలోంచి 3x కామన్ తీస్తే కనుక 5 వస్తుంది. 12x ప్లస్ 20 రెండిట్లో నుంచి 4ని కామన్ తీయచ్చు. 4ని కామన్ తీస్తే కనుక 3x ప్లస్ 5 =0. ఈ రెండిట్లో దేన్ని కామన్ తీయచ్చు? 4ని కామన్ తీస్తే కనుక 15 ప్లస్ 3 6 పాస్ కొట్టు ఒక నిమిషం. ఇక చూడండి 9x² పొరపాటున 18x² పడిందా కానీ 9x² ప్లస్ 27xని 15x ప్లస్ 12x ప్లస్ 20 =0. ఫస్ట్ రెండులో దేన్ని కామన్ తీయాలి? 3xని కామన్ తీస్తే కనుక 3x ప్లస్ 5 వస్తుంది. తర్వాత రెండింటిలో నుంచి 4ని కామన్ తీస్తే 3x ప్లస్ 5 వస్తుంది. ఈ రెండింటిలో దేన్ని కామన్ తీయాలి? 3x ప్లస్ 5ని కామన్ తీస్తే కనుక ఫస్ట్ వన్లో 3x ఉంటుంది. తర్వాత ప్లస్ 4 =0. a ఇంటూ b =0. ఇది a =0 ఆర్ b =0. కాబట్టి 3x ప్లస్ 5 =0 ఆర్ 3x ప్లస్ 4 =0 వస్తుంది. 3x ప్లస్ 5 =0 అయితే కనుక x వాల్యూ ఎంత వస్తుంది? -5/3 వస్తుంది. 3x ప్లస్ 4 0 అయితే కనుక x -4/3. గివెన్ ఈక్వేషన్ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి మొత్తం 3 వాల్యూస్ ఉంటాయి. చివరిలో 3 వాల్యూస్ కనపడాలి. ఆల్రెడీ ఒక సొల్యూషన్ ఏముంది? -3/2 ఉంది. నెక్స్ట్ రిమైన్ 2 సొల్యూషన్స్ చూస్తే కనుక -5/3 ఒకటి, -4/3 ఒకటి. కాబట్టి x -3/2, -5/3, -4/3 ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ ఏ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్ ఇదే, గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్ ఇదే. గివెన్ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం కాబట్టి సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద కండిషన్ ఇన్ ఆర్డర్ దట్ ద ఈక్వేషన్ ax⁴ ప్లస్ 4bx³ ప్లస్ 6cx² ప్లస్ 4dx ప్లస్ e = 0 మే హ్యావ్ 2 pairs ఆఫ్ ఈక్వల్ రూట్స్. ఏ డిగ్రీ ఈక్వేషన్ ఇది? 4th డిగ్రీ ఈక్వేషన్. ఎన్ని రూట్స్ ఉంటాయి? 4 రూట్స్ ఉంటాయి. రూట్స్ ఏం రాస్తాం మనం? మామూలుగా ఆల్ఫా, బీటా, గామా, డెల్టా బి ద రూట్స్ ఆఫ్ అనుకుంటాం. కానీ వీటి ఇచ్చినటువంటి కండిషన్ చూస్తే కనుక ఏమంటున్నాడు? 2 pairs ఆఫ్ ఈక్వల్ రూట్స్. ఓకేనా? పేరెంట్ ఎన్ని ఉంటాయి?
2 ఉంటాయి. పెయిర్ అంటే ఒక జత, ఓకేనా. కాబట్టి 2 పెయిర్స్ ఎలా ఉండాలంటున్నాడు, ఈక్వల్గా ఉండాలి. మే హ్యావ్ 2 pairs ఆఫ్ ఈక్వల్ రూట్స్. అంటే మనం రాసుకుంటే రూట్స్లో ఒక పేరు ఆల్ఫా బీటా అయితే కనుక ఇంకొక పేరు కూడా ఏముండాలి, ఈక్వల్గా ఉండాలి. కాబట్టి ఇంకొక పేర్ ఆఫ్ రూట్స్ ఏమైనా రాసుకోవాలి, ఆల్ఫా బీటా మాత్రమే రాసుకోవాలి. మన 4th డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమంటే కనుక ఆల్ఫా బీటా గామా డెల్టా. ఇక్కడ ఈక్వేషన్ సాల్వ్ చేయమంటలా, ఏం కనుక్కోమంటున్నాడు, కండిషన్ రాయమంటున్నాడు, ఓకేనా. అంటే ఇక్కడ కోఎఫిషియంట్లు ఏమున్నాయి, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది, ఈ ఉంది. ఆ ఏబిసిడిఈలో కండిషన్స్ ఏమొస్తాయో ఆ కండిషన్స్ రాయమంటాడు. ఆ కండిషన్స్ రాయాలంటే కనుక రూట్స్ ఎలా తీసుకోవాలి మనం, 4th డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి 4 రూట్స్ ఉంటాయి. ఎలాంటి రూట్స్ తీసుకోమంటాడు, 2 pairs ఆఫ్ ఈక్వల్ రూట్స్. పేర్ అంటే ఒక జత, కాబట్టి ఒక జత ఆల్ఫా బీటా తీసుకుంటే కనుక ఇంకో జత ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ ఇంకొక పేరుడికి ఏం రాసుకోవాలి, ఆల్ఫా బీటానే తీసుకొని మన కండిషన్స్ ఏమొస్తాయో రాసుకోవాలి. కాబట్టి మన ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ ఏం తీసుకోవాలి, ఆల్ఫా బీటా, ఆల్ఫా బీటా, అవి రూట్స్గా తీసుకొని కండిషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక గివెన్ ఈక్వేషన్ ఏముంది, ax/4 plus 4bx cube plus 6cx square plus 4dx plus e equal to 0 ఉంది. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. 4th డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి 4th డిగ్రీ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ తోటి కంపేర్ చేస్తే కనుక a0x/4 plus a1x³ plus a2x² plus a3x plus a4 equal to 0 లాగా ఉంది అనుకుంటున్నాం. ఇప్పుడు గివెన్ కండిషన్ చూస్తే కనుక గివెన్ దట్ ఈక్వేషన్ 1 హ్యావ్ ఎలా ఉంటాయని రూట్స్, 2 pairs ఆఫ్ ఈక్వల్ రూట్స్, 2 pairs ఆఫ్ ఈక్వల్ రూట్స్. ఈక్వేషన్ 1కి 2 pairs ఆఫ్ ఈక్వల్ రూట్స్ ఉంటే కనుక కండిషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు మనం రూట్స్ ఏం రాసుకోవాలి, ఒక పేరు ఆల్ఫా బీటా అయితే ఇంకొక పేరు ఆల్ఫా బీటా వస్తుంది. ఇక్కడ ఆల్ఫా కమా బీటా కమా ఆల్ఫా బీటా కామా ఆల్ఫా బీటా, ఆల్ఫా ముందు రాస్తే కనుక ఆల్ఫా బీటా అయితే కాబట్టి లెట్ ఆల్ఫా కమా బీటా బి ద రూట్స్ ఆఫ్ ఏ ఈక్వేషన్ యొక్క రూట్స్గా తీసుకోవాలి, ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ తీసుకొని ఇంకా కండిషన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, ఓకేనా. చూడండి మనకి 4th డిగ్రీ ఈక్వేషన్కి 4 రూట్స్ ఉంటాయి కనుక ఎన్ని కండిషన్స్ వస్తాయి, 4 కండిషన్స్ ఉంటాయి. ఏంటి అవి, S1 S2 S3 S4. ఫస్ట్ S1 రాస్తున్నా. S1 అంటే మీనింగ్ సమ్ ఆఫ్ రూట్స్ ఏంటి, ఆల్ఫా బీటా గామా డెల్టా ఉంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా రాస్తుంది. కానీ ఇక్కడ రూట్స్ ఏమున్నాయి, ఆల్ఫా బీటా ఉన్నాయి కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. S1 అంటే ఫార్ములా -a1/a0. a1 యొక్క వాల్యూ 4b ఉంది, a0 యొక్క వాల్యూ a ఉంది కాబట్టి -4b/a వస్తుంది. దీన్ని కొద్దిగా సింప్లిఫై చేద్దాం. ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే కనుక 2 ఆల్ఫా, బీటా ప్లస్ బీటా అంటే కనుక 2 బీటా ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది, -4b/a ఉంది. లెఫ్ట్ సైడ్ రెండిట్లోంచి 2 కామన్ తీయచ్చు, 2 కామన్ తీసి ఏమొస్తుంది, ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. ఈక్వల్ రైట్ సైడ్ వాల్యూ -4b/a. బోత్ సైడ్ మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది, -2b/a వస్తుంది. దీన్ని అంతే ఉంచేస్తున్నాం. ఇది ఇలా బ్రాకెట్లో ఉంచండి, తర్వాత అవసరం వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేద్దాం, ఓకేనా. S1 కండిషన్ అప్లై చేస్తే కనుక మనకి ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ వస్తుంది. ఈసారి ఇంకో కండిషన్ ఏమొస్తుంది, S2 వస్తుంది. ఈ S2 కండిషన్ రాయటమే చాలా జాగ్రత్తగా రాయాలి, ఓకేనా. మీకు తెలియకపోతే కనుక ఫస్ట్ ఆల్ఫా బీటా గామా డెల్టా పక్కన రాసుకొని తర్వాత సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇలా ఉంటే కనుక ఎలా స్టార్ట్ చేస్తాం, ఆల్ఫాతో స్టార్ట్ చేస్తే కనుక ఆల్ఫా బీటా ఆల్ఫా గామా ఆల్ఫా డెల్టా అంటే ఆల్ఫా బీటా ఆల్ఫా గామా, నెక్స్ట్ ఏమొస్తుంది ఆల్ఫా డెల్టా. బీటాతో స్టార్ట్ చేస్తే బీటా గామా బీటా డెల్టా, మళ్ళీ గామాతోటి గామా డెల్టా. కానీ మనకి ఇక్కడ రూట్స్ ఏమున్నాయి, ఆల్ఫా బీటా కాబట్టి ఫస్ట్ ఆల్ఫా నుంచి స్టార్ట్ చేస్తే కనుక ఆల్ఫా ఇంటూ ఆల్ఫా వస్తుంది, ఆల్ఫా స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ గామా అంటే గామా దగ్గర బీటా ఉంది కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా వస్తుంది. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ డెల్టా దగ్గర కూడా ఏముంది, బీటానే ఉంది కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా వస్తుంది. నెక్స్ట్ ఆల్ఫాతో అయిపోయింది. నెక్స్ట్ బీటాతో స్టార్ట్ చేస్తే కనుక బీటా గామా ప్లస్
బీటా డెల్టా, కానీ బీటా దగ్గర ఏముంది ఆల్ఫా, గామా దగ్గర ఏముంది బీటా, కాబట్టి బీటా గామా అంటే వాల్యూ ఎంత వస్తుంది ఆల్ఫా బీటా వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఏం రాయాలి బీటా డెల్టా, బీటా అంటే ఆల్ఫా, డెల్టా అంటే మళ్ళీ బీటా, కాబట్టి మళ్ళీ ఏమొస్తుంది ఆల్ఫా బీటా వస్తుంది. బీటాతో అయిపోయింది. నెక్స్ట్ గామాతో స్టార్ట్ చేస్తే కనుక గామా ఇంటూ డెల్టా రావాలి. గామా దగ్గర బీటా ఉంది, డెల్టా దగ్గర బీటా ఉంది, కాబట్టి బీటా ఇంటూ బీటా అంటే కనుక బీటా స్క్వేర్ వస్తుంది. టూ పెయిర్స్ ఆఫ్ ఈక్వల్ రూట్స్ ఉంటే కనుక S2 యొక్క వాల్యూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా స్క్వేర్, ఆల్ఫా బీటా గామా డెల్టా రాసుకొని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈజీగా వస్తుంది తప్పకుండా. S2 అంటే ఫార్ములా మనకి A2/A0, A2 అంటే వాల్యూ 6C ఉంది, A0 అంటే వాల్యూ ఏ ఉంది. ఇంకా దీన్ని కొద్దిగా సింప్లిఫై చేద్దాం. ఎలా సింప్లిఫై చేయొచ్చు అంటే కనుక ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఎన్ని ఉన్నాయి 4 ఆల్ఫా బీటా వస్తుంది. నేను 4 రాయకుండా ఏం రాస్తున్నట్టు కనుక 2 మాత్రమే రాసిన, ఇంకొక 2 ఆల్ఫా బీటా ఉంటుంది, దాన్ని బీటా స్క్వేర్ రాసిన తర్వాత పక్కన 2 ఆల్ఫా బీటా రాసిన. ఎందుకు అలా రాశాను అంటే కనుక ఇక్కడ మనకి ఒక ఫార్ములా వస్తుంది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా ప్లస్ బీటా స్క్వేర్ అనేది A+B హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఉంటుంది. A స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ B స్క్వేర్ లాగా ఉంది కాబట్టి ఏ రాయొచ్చు A+B హోల్ స్క్వేర్. ఏ అంటే వాల్యూ ఎంత ఉంది ఆల్ఫా ఉంది, B అంటే వాల్యూ ఎంత ఉంది బీటా ఉంది, కాబట్టి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా ప్లస్ బీటా స్క్వేర్ రాసుకోవచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ వస్తుంది, ప్లస్ రిమైనింగ్ వాల్యూ ఏముంది 2 ఆల్ఫా బీటా ఈక్వల్ టు 6C/A ఉంది. ఇందులో మనకి ఒక వాల్యూ తెలుసు. దేని యొక్క వాల్యూ తెలుసు అంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ పైన కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ ఎంత ఉంది -2B/A ఉంది, కాబట్టి అందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే -2B/A, కానీ ఆల్ఫా ప్లస్ బీటాకి ఏముంది అక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి -2B/A హోల్ స్క్వేర్ ప్లస్ ఏముంది 2 ఆల్ఫా బీటా ఈక్వల్ టు రైట్ సైడ్ యొక్క వాల్యూ 6C/A, మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది, 2ని స్క్వేర్ చేస్తే 4, B/Aని స్క్వేర్ చేస్తే కనుక B²/A² ప్లస్ 2 ఆల్ఫా బీటా ఈక్వల్ టు 6C/A. ఈ 4B²/A² రైట్ సైడ్ పంపిస్తే కనుక 2 ఇంటూ ఆల్ఫా బీటా ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ 6C/A ఉంది, లెఫ్ట్ సైడ్ 4B²/A² రైట్ సైడ్ పోతే కనుక -4B²/A². రైట్ సైడ్ రెండుకి ఎల్సిఎం చూస్తే కనుక ఏకి A²కి ఎల్సిఎం A² అవుతుంది. 6C కింద ఏ మాత్రమే ఉంది కాబట్టి ఇంకొకైతే మల్టిప్లై చేస్తే కనుక 6AC మైనస్ 4B². పైన 6 4 రెండిట్లో నుంచి ఒక 2ని కామన్ తీస్తే కనుక ఏమొస్తుంది 3AC మైనస్ 2B²/A² వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూ 2 ఆల్ఫా బీటా ఉంది, బోత్ సైడ్ మల్టిపుల్గా ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు వాల్యూ ఏమొస్తుంది 3AC మైనస్ 2B²/A² అనేది దేని యొక్క వాల్యూ అవుతుంది ఆల్ఫా ఇంటూ బీటా యొక్క వాల్యూ అవుతుంది. ఓకేనా, S1 కండిషన్ అప్లై చేసాం, S2 కండిషన్ అప్లై చేసాం. నెక్స్ట్ ఇంకేముంటుంది S3 ఉంటుంది. S3 అంటే కనుక మీరు ఆల్ఫా బీటా గామా డెల్టాల్లో S3 కండిషన్ చూసి ఎలా ఉంటుంది మీకు అక్కడ ఆల్ఫా బీటా ఇంటూ గామా ప్లస్ డెల్టా ప్లస్ గామా డెల్టా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఉంటుంది. ఇక మనకి ఆల్ఫా అంటే కనుక ఆల్ఫా, బీటా అంటే కనుక ఆల్ఫా, గామా అంటే బీటా, గామా అంటే బీటా, డెల్టా అంటే బీటా, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ కూడా ఆల్ఫా, ఇక్కడ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్, గామా ప్లస్ డెల్టా అంటే కనుక ఎంత వస్తుంది బీటా ప్లస్ బీటా వస్తుంది, ప్లస్ గామా ఇంటూ డెల్టా అంటే కనుక బీటా ఇంటూ బీటా బీటా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే కనుక ఆల్ఫా ప్లస్ ఏమొస్తుంది ఆల్ఫా వస్తుంది. S3 అంటే ఫార్ములా -A3/A0 వస్తుంది. A3 యొక్క వాల్యూ 4D ఉంది, A0 యొక్క వాల్యూ A ఉంది కాబట్టి -4D/A వస్తుంది. దీన్ని ఇంకొద్దిగా సింప్లిఫై చేయొచ్చు. ఇంకెలా సింప్లిఫై చేయాలి అంటే కనుక ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా ప్లస్ బీటా అంటే కనుక 2 బీటా వస్తుంది, ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే కనుక
2 ఆల్ఫా వస్తుంది ఈక్వల్ టు రేషియోడ్ వాల్యూ ఉంది -4d/a ఉంది. ఇక్కడ 2 ఆల్ఫా స్క్వేర్ బీటా ఉంది, ఇక్కడ 2 ఆల్ఫా బీటా స్క్వేర్ ఉంది. రెండిట్లో 2 కామన్గా ఉంది, ఒక ఆల్ఫా కామన్గా ఉంది, ఒక బీటా కామన్గా ఉంది. రెండిట్లోంచి 2 ఆల్ఫా బీటాని కామన్ తీస్తే కనుక ఫస్ట్ టర్మ్లో ఏమి మిగులుతుంది? ఆల్ఫా ఉంటుంది. సెకండ్ టర్మ్లో ఏముంటుంది? బీటా ఉంటుంది. 2 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది? -4d/a వస్తుంది. ఇందులో మనకి 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతుంది బోత్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఇంక వాల్యూ ఎంత ఉంటుంది మనకి? ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి -2d/a వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, ఆల్ఫా ఇంటూ బీటా యొక్క వాల్యూ ఉంది, ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ ఉంది. రెండింటిని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆల్ఫా ఇంటూ బీటా యొక్క వాల్యూ ఎంత ఉంది? ఇక మనకి 3ac మైనస్ 2b² అనేది ఆల్ఫా ఇంటూ బీటా యొక్క వాల్యూ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ ఎంత ఉంది? -2b/a ఉంది. ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఏముంది? -2d/a. బోత్ సైడ్ డినామినేటర్లో మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి కింద ఒక ఏ క్యాన్సిల్ అయిపోతుంది, అలానే మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా పైన ఉండే వాల్యూ చూస్తే కనుక 3ac మైనస్ 2b² ఇంటూ b ఉంటుంది. కింద డినామినేటర్లో ఒక a² ఉంటుంది, రైట్ సైడ్ వాల్యూ ఏముంటుంది? d మాత్రమే ఉంటుంది. పైన మైనస్ క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? కింద ఉండే a² రైట్ సైడ్ పంపించేసేయండి. ఇక్కడ ఉండే b లోపలికి వెళ్ళిపోతే రెండింటినీ మల్టిప్లై చేస్తుంది. 3ac ఇంటూ b అంటే కనుక 3abc మైనస్ 2b² ఇంటూ b అంటే కనుక 2b³ వస్తుంది. a² రైట్ సైడ్ వెళ్ళిపోతే కనుక a² ఇంటూ d వస్తుంది. ఇందులో ఏమన్నా ఆల్ఫాలు బీటాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇంకేం కనపడట్లేదు కాబట్టి గివెన్ ఈక్వేషన్కి 2 pairs ఆఫ్ ఈక్వల్ రూట్స్ ఉంటే కనుక కండిషన్ రాయమంటున్నాడు. ఇక్కడ ఒక కండిషన్ ఏమొస్తుంది? 3abc మైనస్ 2b³ ఈక్వల్ టు a² ఇంటూ d అనేది కండిషన్. S1 అప్లై చేసాం, S2 అప్లై చేసాం, S3 అప్లై చేసాం. ఇంకేం అప్లై చేయొచ్చు? S4 కండిషన్ అప్లై చేయొచ్చు. 4 రూట్స్ ఉంటే కనుక S4 అంటే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఇంటూ డెల్టా. ఇక్కడ ఆల్ఫా అంటే ఆల్ఫానే ఉంది, ఇంటూ బీటా అంటే ఆల్ఫానే ఉంది, గామా అంటే బీటా ఉంది, ఇంటూ డెల్టా అంటే బీటానే ఉంది. S4 అంటే ఫార్ములా మనకి a4/a0 వస్తుంది. a4 యొక్క వాల్యూ e ఉంది, a0 యొక్క వాల్యూ e ఉంది కాబట్టి a4/a0 అంటే ఏమొస్తుంది? e/a వస్తుంది. ఇక్కడ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా అంటే కనుక ఆల్ఫా స్క్వేర్ వస్తుంది, బీటా ఇంటూ బీటా అంటే కనుక బీటా స్క్వేర్ వస్తుంది. ఈక్వల్ టు రేషియోడ్ వాల్యూ ఎంత ఉంది? e/a ఉంది. ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ నేను రాయొచ్చు ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ రాస్తే కనుక ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది? e/a వస్తుంది. ఓకేనా? ఇక చూడండి మనకి ఇంకొక కండిషన్ రావాలి అంటే కనుక ఇక్కడ 2 బోత్ సైడ్ 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. వచ్చింది ఇక్కడ ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -2d/a ఉంది. ఓకేనా? ఇక్కడ ఉండే ఈక్వేషన్ని సమ్ ఈక్వేషన్ నెంబర్ 1 మాత్రం అయిపోయింది కదా, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే కనుక ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే కనుక ఎందుకు ఇంకొక కండిషన్ రాయాలంటే కనుక గివెన్ ఈక్వేషన్లో ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది, ఈ ఉంది. S3 వరకు అప్లై చేయని ఒక కండిషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఏ బి సి డీలు మాత్రమే కనిపిస్తున్నాయి, ఈ కనిపించట్లేదు. కాబట్టి ఇంకొక కండిషన్ ఈలో కూడా ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఇంకోటి రాయాలి. S4 రాసిన తర్వాత ఈక్వేషన్ నెంబర్ 2 రాసాను చూడండి. ఏముంది అక్కడ? ఈక్వేషన్ నెంబర్ 2 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -2d/a ఉంది. ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -2d/aని స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్. దీన్ని ఏం చేయాలి? స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ 2 టర్మ్స్ ఉన్నాయి, రెండింటికి స్క్వేర్ వస్తుంది. ఆల్ఫా బీటాకి స్క్వేర్ అంటే కనుక ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్, ఆల్ఫా ప్లస్ బీటా కూడా స్క్వేర్ వస్తుంది కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది, 2ని స్క్వేర్ చేస్తే 4, డీని స్క్వేర్ చేస్తే d² కింద ఏని స్క్వేర్ చేస్తే a².
ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అంటే వాల్యూ ఎంత ఉంది E/A ఉంది. ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అంటే E/A వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఒక్క చోట మాత్రమే ఉంది. ఎక్కడుంది -2B/A. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే కనుక లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ ఎంత ఉంది -2B/A హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది 4D²/E² ఉంది. కాబట్టి E/A ఇంటూ మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ 2ని స్క్వేర్ చేస్తే 4B² కింద A² ఈక్వల్ టు 4D²/A². బోత్ సైడ్ మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి కింద A² క్యాన్సిల్, పైన 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా పైన వాల్యూ ఏముంది B² ఇంటూ E లేదా E ఇంటూ B². కింద ఉండి రైట్ సైడ్ వెళ్ళిపోతే కనుక A ఇంటూ D² వస్తుంది. ఏమన్నాయి ఆల్ఫా బీటా గామా డెల్టాలు. కాబట్టి ఈక్వేషన్ 1కి 4 రూట్స్ ఉంటే కనుక 4 కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ABCDEలు ఉన్నాయి కాబట్టి వాటిల్లో కండిషన్స్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇది ఒక కండిషన్ అవుతుంది, నెక్స్ట్ ఇది ఒక కండిషన్ అవుతుంది. అలా కండిషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా?